నమస్తే అన్న. నమస్తే. 2024 లో దేవరాజు చూసాం, పుష్ప చూసాం, కల్కి చూసాం. సంవత్సరం అయిపోయింది. ఈ ఇయర్ గేమ్ చేంజర్ సినిమాతో బోని కొట్టబోతుంది. ఎలా ఉండబోతుంది అనుకున్నారు ఈ సంక్రాంతి? గేమ్ చేంజర్ అయితే శంకర్ డైరెక్షన్ లో కాబట్టి మనం దిల్ రాజు ప్రొడ్యూసర్ కాబట్టి ఓకే, దానికైతే డౌట్ లేదు. కానీ మనకు వస్తుంది ఇప్పుడు ఏంటంటే డాక్ మహారాజ్ బాలకృష్ణ వస్తుంది, ఇక్కడ వెంకటేష్ సంక్రాంతికి వస్తుంది. రెండు పెద్ద సినిమాలు. ఈయన చిన్న ఆయన వాళ్ళ తాలో బిడ్డ కాబట్టి ఈయన రేంజ్ వేరే ఉంది కాబట్టి అయితే ఇది తప్పదు, పక్కా కొడుతుంది. కానీ దీంట్లో 2 సాంగ్స్ అయితే సూపర్ హిట్ గా ఉన్నాయి సంక్రాంతికి వస్తున్నాంలో. ఇప్పుడు మొన్న వచ్చిన లేటెస్ట్ సాంగ్స్ కానీ దీంట్లో గేమ్ చేంజర్లు కానీ చూడాలి. ఇక గేమ్ చేంజర్ అయితే వస్తుంది, రాదని లేదు. మొన్ననే ఇక్కడ మన రాజమండ్రిలో ఇదయింది, గోదావరి డిస్టిక్ లో. అది మన ఆడియో లాంచ్ ఇదైంది కాబట్టి చెప్తాం. సో ఇప్పుడు పాన్ ఇండియా హీరోలు అందరూ 1000 కోట్ల మార్కెట్ లోకి వెళ్ళిపోయారు. సో ఆల్రెడీ RRR తర్వాత ఇది సోలో సినిమా రామ్ చరణ్ గారికి మళ్ళీ 200 దాకా అంటుండ్రు. 200 దాకా. ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు దిల్ రాజు కూడా మొన్న ప్రెస్ మీట్ లో అదే చెప్పిండ్రు, పక్కా కొడుతున్నాం అని చెప్తుండు. దాన్ని బట్టి చూడాలి. అయితే ఇప్పుడు బాలయ్య గారు కూడా వస్తున్నారు. సో ఈసారి మెగా వర్సెస్ నందమూరి క్లాష్ ఉండబోతుంది ఖచ్చితంగా. సో మాస్ ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? అది బాలకృష్ణ డైలాగ్ డెలివరీ బాగుంటది కాబట్టి దానికి నేను ఇది కావడం లేదు. ఆయన ఫ్యాన్ గా, చరణ్ ఫ్యాన్ గా నేను చెప్పట్లేదు. బట్ ఏంటంటే ఈయన మాస్ యాక్షన్ బాగుంటది కాబట్టి ఓకే. ఈ సంక్రాంతికి మాస్ ప్లస్ ఫ్యామిలీ అన్న ఒకటే ఫ్యామిలీ, ఒకటి ఫ్యాన్స్ రేంజ్ గా ఇది మాస్. డైరెక్టర్ శంకర్ గారిది ఈ మధ్యన ఫ్లాప్ లో ఉన్నారు, కొద్దిగా వెనకబడ్డారని చెప్తున్నారు. సో ఆయన కెపాసిటీ ఏంటనేది చాలా మందికి తెలుసు, ఎలా తీస్తారు ఏంటనేది. ఒకప్పుడు ఒక్కడు ఉన్నది, చాలా మంది రోబో ఉన్నది, చాలా సినిమాలు మంచిగా ఉన్నాయి, సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. మళ్ళా ప్రేమికుడు ఉన్నది, అన్ని ఉన్నాయి కాబట్టి. సో మరి శంకర్ గారు, రామ్ చరణ్ గారు, దిల్ రాజు గారు ముగ్గురు కంబ్యాక్ కొట్టబోతున్నారా? కొడతారన్న పక్క. సో ఈ సంక్రాంతి గేమ్ చేంజర్ అవబోతుందా? గేమ్ చేంజర్ అయితే పక్క, కానీ ఇవి కూడా ఇదని చెప్పలేము. గేమ్ చేంజర్ అయితే పక్క అన్న. అన్న నమస్తే అన్న. నమస్తే భయ్య. ఇప్పుడు సంక్రాంతికి బాలకృష్ణ గారి డాకు మహారాజ్ అండ్ రామ్ చరణ్ ది గేమ్ చేంజర్, వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న 3 సినిమాలు ఉన్నాయి. ఈ 3 సినిమాల్లో ఏ సినిమా విన్ అవుతుంది అనుకుంటున్నారు? బాలయ్య గారితో ఒక రేంజ్, నెక్స్ట్ వెంకటేష్ గారితో ఒక రేంజ్, నెక్స్ట్ రామ్ చరణ్ గారితో ఒక రేంజ్. ఒక్కరితో ఒక స్టైల్. వెంకటేష్ గారిది కామెడీ టైమింగ్, నెక్స్ట్ బాలయ్య బాబుది తెలుసు కదా, నరికేస్తాం, కొరికేస్తాం, కిరికేస్తాం, ఆ కైండ్ ఆఫ్ అనమాట. మాసింగ్. నెక్స్ట్ గేమ్ చేంజర్ అంటే పాలిటిక్స్ నెక్స్ట్ లెవెల్లో మార్చేసిన పాలిటిక్స్ రియల్. గేమ్ చేంజర్ ఓజీకి సేమ్ రిలేటెడ్ ఉంటాయి అనమాట. దట్స్ ఇంకా. అయితే ఇప్పుడు ఈ సినిమాల విషయంలో కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రజలను ఉద్దేశంలో పెట్టుకొని బెనిఫిట్స్ క్యాన్సిల్ చేసింది. మరి ఆంధ్రలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇచ్చారు? ప్రజలంటే పట్టింపు లేదని కొంతమంది అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అలా ఏం లేదు భయ్య. ఏపీలో అంటే మంచిగా రెస్పెక్ట్ఫుల్ గా, అంటే క్రమశిక్షణ తోటి బాగా చేస్తారు అనమాట. ఆయన చూసుకోవడం, దగ్గర ఉండి చూపియడం, వాళ్ళకి చెప్పడం, అట్లా పబ్లిక్ పాలిటికేషన్ బాగుంది అనమాట. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏపీలో. తెలంగాణలో కూడా బాగుంది, కానీ అన్ఫార్చునేట్లీ జరిగింది. అది కావాలని కాదు, అది యాక్చువల్గా అనుకోకుండా జరిగిన అసంఘటన అనమాట. అది అట్లా. అయితే ఈరోజు తెలంగాణలో కూడా దిల్ రాజు గారు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతా అన్నారు. మరి అడిగితే ఇచ్చే అవకాశం ఉందంటారా? మేబీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. 50-50 అనమాట. సరే, మొత్తానికి 3 సినిమాల్లో 3 వెంకటేష్ గారిది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. డాక్ మహారాజ్ అంటే ఆబ్వియస్లీ ఇంకా ఫుల్ మాసింగ్. గేమ్ చేంజర్ పొలిటీషియన్ లెవెల్. 3 భయ్య. నమస్తే భయ్య. ఇప్పుడు 2024 లో మనం కల్కి చూసాం, పుష్ప చూసాం, దేవరా చూసాం. ఈసారి 2025 గేమ్ చేంజర్ తో బోని కొట్టబోతున్నారు. ఇయర్ తో అయిపోయినాయి. ఇప్పుడు 2025 వచ్చింది. సంక్రాంతి రిలీజ్ అయ్యేంటి బాలయ్య మూవీ, వెంకటేష్, రామ్ చరణ్. ఈ 3 మూవీలు అన్న. వెంకటేష్ అంటే న్యాచురల్ గా ఉంటది, చూసినవుగా. అప్పుడెప్పుడు ఇంట్లో ప్రియురాలు, వంటింట్లో ఆ సినిమా చూసిన. ఇప్పుడు కొత్తగా ఏదో వస్తుంది మళ్ళీ. గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుంది? గేమ్ చేంజర్ ఏమన్నా మెగాస్టార్ కొడుకు కాదు, కానీ పక్కన పెడితే రామ్ చరణ్ ఆయనకి ఒక గ్లోబల్ స్టార్ అంటే పేరు ఉంది. ఆ పేరుకి తగ్గట్టు ఇంకా మించిపోతాడు. అది బాల ఇండియా హీరోలు అందరూ 1000 కోట్లు కొట్టేస్తున్నారు. సో RRR తర్వాత ఆయన సోలో సినిమా, ఇది కూడా 1000 కోట్లు దాటి వెళ్తుంది అనుకుంటున్నారు. 1000 కోట్లు కాదు, ఇంకా ఎక్కువే దాటిపోయింది. పుష్ప కూడా బాగా ఆడింది. పుష్పకి దానికి కంపారిజన్ లేదన్న. అది ఆ సినిమా అని, ఈ సినిమా అనేది. అలా మన ఏపీలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మన మంచి సక్సెస్ మీట్ సెలబ్రేషన్ జరిగింది, సినిమా ప్రీ రిలీజ్. సో అది ఎలా ఉంది అనుకున్నారు? మొత్తం చూసారు ఈవెంట్ అంతా? చూడలేదు, కానీ నేను చిన్న చూశాను. కానీ సినిమా మాత్రం 1000 కోట్ల పైన దాటిపోద్ది అన్న. అది ఒకడెవడ అంటున్నా 50,000 కోట్లని. అది వద్దు, అతను
అయితే ఇప్పుడు మామూలుగా బాలయ్య గారు అంటే బాలయ్య అంటే నరకడం లేకపోతే ఎవరు చూడరు, నరకడే అంతా. అదే భయ్యా, ఇప్పుడు నందమూరి మెగా ఫ్యామిలీ కూడా ఎప్పుడో క్లాష్ ఉంటది. సో మరి ఈసారి కూడా సంక్రాంతి అలా రెండు కోళ్ల పందాల లాగా ఉండబోతుంది. అంతేముండదు, అట్లేముండదు అన్న, ఎవరి సినిమా వాళ్ళది. కాకపోతే బాలయ్య అంటే నరుకుడే, ఓన్లీ నరుకుతుంటే ఇంక అసలుకి విలన్లు కూడా అయిపోవాలా. సో మరి అన్నప్పుడు మరి వెంకటేష్ గారు ఏమైనా తక్కువ వెంకటేష్ ఏం లేదు, వెంకటేష్ సినిమా అసలు చాలా నేచురల్ గా ఉంటది. ఏదో గోదావరి గట్టు మీద రామచాలగానే వచ్చింది, బాగుంటది అనమాట. స్టెప్ కాదు హీరోయిన్ కే. సో ఫైనల్ గా మూడిట్లో ఏది బాగుంటుంది అనుకుంటున్నావు అన్న? బాలయ్య, వెంకటేష్ అంటే కొంచెం ముందు జనరేషన్, గ్లోబల్ స్టార్ అంటే ఈ జనరేషన్. వాళ్ళ మార్కెట్ వాళ్ళది, వాళ్ళ మార్కెట్ వాళ్ళది. అది మేడం నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు సంక్రాంతి 3 సినిమాలు ఉన్నాయి మేడం. అసలు ఈ 3 సినిమాల్లో ఏ సినిమా విన్నర్ అనుకుంటున్నారు మీరు? డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్. డాకు మహారాజే అనుకుంటున్నాను నేను. బాలయ్య బాబు ఫ్యాన్ కాదు. బాలయ్య ఎప్పుడు సంక్రాంతికి వచ్చినా కూడా ఇట్టుతోనే ఇట్టు కొట్టేస్తాడు. చెప్పలేము, శంకర్ మార్క్ తో వస్తుంది కాబట్టి ఇది కూడా చెప్పలేము. కానీ నేను అనుకోవడం ఈ 2 విన్నర్స్ ఏమో అనుకుంటున్నాను. మరి సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారి సినిమా ఆయన స్లోగా వస్తారు, స్లోగా వెళ్ళిపోతారు. ఫ్యామిలీ మ్యాన్ కాబట్టి ఫ్యామిలీస్ చూస్తారు, ఒకసారైనా చూస్తారు అందరూ. అయితే ఇప్పుడు ఎక్కువ బజ్ అంతా కూడా గేమ్ చేంజర్ మీద కనిపిస్తుంది. శంకర్ గారి డైరెక్షన్ అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకవైపు, అండ్ కథ తీసుకున్న లైన్ కూడా పొలిటికల్ బ్యాక్డ్రాప్ అనేది చాలా అందరికి కనెక్ట్ అవుతుంది అనమాట. చెప్పలేమండి, ఇప్పుడు ఎవరున్నా కూడా దానికి కథ నచ్చాలి, ఫోటోగ్రఫీ ఉండాలి, స్టోరీ నడిచే విధానము అదంతా ఉండాలి. కాబట్టి చెప్పలేం. వాళ్ళని చూసి వీళ్ళని చూసి హిట్ అవ్వడం అయితే ఈ రోజుల్లో లేదు. ప్రజల్లో కూడా మార్పు వచ్చింది, ఆలోచిస్తున్నారు, బాగుంటేనే బాగుంది అంటున్నారు. కాబట్టి చెప్పలేం, చేంజ్ అవ్వచ్చు, గేమ్ చేంజ్ కూడా చేంజ్ చేయొచ్చు, చెప్పలేం. అంటే ఇప్పుడు టికెట్ల హైక్ విషయంలో తెలంగాణ ప్రభుత్వము పర్మిషన్ ఇవ్వమని చెప్పేశారు, ఆంధ్రలో పర్మిషన్ ఇచ్చారు. సో ఈ రోజు దిల్ రాజు గారు మళ్ళీ అడుగుతా నేను ఒకసారి అన్నారు, అడిగితే ఇచ్చే అవకాశం ఉందంటారా? ఏంటది? బెనిఫిట్ షోల కానీ టికెట్ల హైక్ విషయం యాక్చువల్ గా వినండి, బెనిఫిట్ షోస్ ఎందుకండి వేస్ట్ గా చెప్పండి. ఇది ఎవరైనా అభిమానులు ఉంటారు. ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి చనిపోయింది, దానివల్ల ఒక రచ్చ, అదంతా అవసరమా? డైరెక్ట్ గా నార్మల్ గా రేట్ కొంచెం తగ్గిస్తే, ఎక్కువ థియేటర్స్ ఇస్తే వెళ్ళొచ్చు కదా, హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వస్తారు. బెనిఫిట్ షో ఎందుకు? మరి ఆంధ్రప్రదేశ్ లో పర్మిషన్ ఇచ్చారు కదా, మరి ఈ విషయంలో కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను ఉద్దేశంలో పెట్టుకొని వద్దని చెప్పారు, మీరు ఎందుకు ఇచ్చారు? అది కరెక్టే కదా, ఆయన కూడా ఇవ్వకూడదు కదా. సినిమా ఆయన అవ్వటం వల్ల ఇచ్చారు అనేది కూడా ఒక ఇది ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఇష్యూ అక్కడ ఏమైనా జరిగితే అప్పుడు మళ్ళీ ఆయన ఇవ్వరా? అలా కాదు, పక్కన ఇప్పుడు పక్క రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాలే కాబట్టి వీళ్ళు ఇచ్చినప్పుడు అతను కూడా ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు కూడా. మొత్తంగా ఈ 3 సినిమాల్లో డాక్ మహారాజ్ విన్ అనుకుంటున్నాను. కంపల్సరీ, ఎందుకంటే స్టోరీ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. బాలయ్య బాబు అలా కనిపించగానే జనాలకి ఆయన ఏది చేసినా కూడా ఫన్ గా నవ్వు వస్తుంది, బాగుంటుంది. డాన్స్ వేసినా కూడా ఆ జోష్ బాగుంటుంది. అన్స్టాపుల్ అంటూ వచ్చేసేసి స్టాప్ లేకుండా మాట్లాడేస్తున్నారు కాబట్టి కంపల్సరీ చూడొచ్చు, బాగుంటుంది. ఒక 2.5 hours మనం మర్చిపోవచ్చు మొత్తం. అది అన్న నమస్తే అన్న. నమస్కారం. ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి, బాలకృష్ణ అండ్ రామ్ చరణ్, వెంకటేష్. సో వీళ్ళ ముగ్గురులో ఏ సినిమా నెగ్గుతుంది అనుకుంటున్నారు? అంటే మూడు సినిమాలు హిట్ అవ్వాలని అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే నేను చిరంజీవి గారి ఫ్యాన్ ని, అంటే లైక్ గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అవ్వాలని అనుకుంటున్నా. చిరంజీవి గారికి ఎందుకు అంత ఫ్యాన్ అంటే ఎందుకంటే ఏం చెప్తాం, చిన్నప్పుడు నుండి అంతే. ఇంకా మనం ఏంటంటే మా చిన్నప్పుడు లైక్ మా అన్న వాళ్ళు కానీ అమ్మ నాన్న వాళ్ళందరూ చిరంజీవి గారి ఫ్యాన్. సో ఇంకా అది ఆయన గురించి చెప్పి లైక్ ఆయన సాంగ్స్ వినుకుంటా లైక్ మనం అలా పెరిగాం అనమాట. సో అందుకు బిగ్ ఫ్యాన్ అంటే ఫిక్సింగ్. ఇంకోటి ఏంటంటే నేను శంకర్ గారి ఫ్యాన్, అంటే యాజ్ టెక్నికల్ పరంగా కానీ స్టోరీ టెల్లింగ్ పరంగా కానీ. సో ఆయన లైక్ ఇండియన్ స్టాండర్డ్స్ పెంచిన వ్యక్తి యాక్చువల్ గా. అంటే 2009 లో మనం చూసాం లైక్ రోబో కానీ. సో ఇప్పటికీ వచ్చింటే అది పాన్ వరల్డ్ లో వెళ్ళిపోయేది అప్పుడు, కాబట్టి పాన్ ఇండియాలో వైడ్ వెళ్ళింది. సో నేను ఇద్దరు కాంబోలో వస్తుండే నేను ఎగ్జైటింగ్ ఉన్నా అనమాట. అంటే ఇవన్నీ రెగ్యులర్ గా వస్తుండేవి, లైక్ మన డాకు మహారాజ్ కానీ, సంక్రాంతికి వస్తున్నాం కానీ, లైక్ ఇవంటే ఏంటంటే ఫ్యామిలీ డ్రామాలు ఇవన్నీ మనకు వస్తున్నాయి. కానీ ఇదేంటంటే ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఇంకోటి ఆ కాంబోలోనే ఒక ఫ్రెష్నెస్ ఉంది యాక్చువల్లీ. అంటే ఫస్ట్ తెలుగు మూవీ చేయడం శంకర్ గారు. సో ఇంకోటి ఏంటంటే దీనికి 3 years పట్టడం. సో అదంతా చాలా నాకైతే రామ్ చరణ్ లుక్స్ 4 వేరియేషన్స్ ఉన్నాయి, 2 క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. సో నాకు తెలిసి ఇది పేలితే గట్టి పేలుతుందని నా నమ్మకం. ఓకే, మరి సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్ గురించి ఏం చెప్తారు?
అంటే లైక్ ఈ రెండు డీసెంట్, ఇంకా మన తెలుగు వాళ్ళు ప్రేమించే విధంగా ఉంటాయి. లైక్ ఏంటంటే మన సంక్రాంతికి వస్తున్నాం తెలిసింది అనిల్ రావుపుడికి అంటే లైక్ ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు, లైక్ కొంచెం బాగుంటే కూడా అవి కూడా చూస్తారు. ఇంకా ఫెస్టివల్ కాబట్టి లైక్ వరుసగా ఎన్ని వచ్చినా కూడా చూస్తారు అనమాట. సో అలాగా లైక్ ఈయన డాకు మహారాజ్ కానీ లైక్ లాస్ట్ టైం వాల్తేరు వీరయ్య చూసాం చిరంజీవి గారి అగైన్ అండ్ బాబీ గారి డైరెక్షన్ లో. సో సేమ్ బాబీ గారు చేస్తున్నారు కాబట్టి సంథింగ్ న్యూ, అంటే మన విజువల్స్ కానీ అది కానీ ప్రామిసింగ్ ఉన్నాయి. మేబీ లైక్ 3 హిట్ కొడితే గేమ్ చేంజర్ దానికి ఎక్కువ కలెక్షన్స్ రాబడతాయి. కలెక్షన్స్ విషయంలో టికెట్ల హైక్ లో మనకు తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వనని చెప్పేసి ఆల్రెడీ అంటే ఒకసారి అడుగుతామని దిల్లా చెప్తాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ పర్మిషన్, మరి ఇప్పుడు అడిగితే వీళ్ళు ఇచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు మనం ఏం చెప్పలేమండి, ఇప్పుడు గవర్నమెంట్ బేస్డ్ ఆన్ ఇది డెసిషన్ ఉంది కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు హైక్స్ వచ్చినా రాకున్నా కూడా లైక్ మనం కలెక్షన్ లో కలెక్షన్స్ అటు ఇటు అవ్వచ్చు కానీ కంటెంట్ మాత్రం కొడతాది, అంటే లైక్ కలెక్షన్స్ ఈజీగా రీచ్ అవుతుంది నా అభిప్రాయం ఇండియా వైడ్ లో. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి. డాకు మహారాజ్, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం. సో ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు అనుకుంటున్నారు మీరు? మీరేమనుకోండి అంటే నేను ఒకటి చెప్తా. నా దృష్టిలో 3 విన్నరే, బట్ ఒకరు చెప్పాలి కాబట్టి రామ్ చరణ్. ఓకే, ఎందుకని? ట్రైలర్ అదంతా చూసారు, ఎట్లా అనిపించింది? అసలు నాకైతే ఆ లుక్ చూడంగానే అన్న నిజంగా చెప్తున్నా, నేను ఎన్ని టెన్షన్లు ఉన్నా ఆ లుక్ చూడంగానే పడిపోయినా అన్న. అంటే ఒక అమ్మాయి పడిపోతుందో లేదు కానీ నేను పడిపోయినా అన్న. పడిపోయినా అయితే అసలు నిజంగా చెప్తున్నా అన్న. చాలా రోజుల తర్వాత మళ్ళీ పండక్కి అదే ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, సంక్రాంతి మొగుడు అలా అనిపించింది నాకైతే సినిమా ట్రైలర్ చూడంగానే. ఇంకా సినిమా చూస్తే నేను ఒకటే చెప్తాన్నా, రోడ్లు బ్లాక్ అవుతాయి, థియేటర్లు వలిగైపోతాయి అంతే. ఇంకా ఎందుకు అంత పిచ్చి రామ్ చరణ్ అంటే? రామ్ చరణ్ అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తుంది. ఫస్ట్ నుంచి చిరంజీవి గారిని అలానే ఆదరించాను, తర్వాత రామ్ చరణ్ గారిని. వాళ్ళ కుటుంబంలో ప్రతి సినిమా ఆదరిస్తాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ. ఓకే, మరి ఇప్పుడు ఇంకా 2 సినిమాలు ఉన్నాయి కదా, వాటి పరిస్థితి ఏంటి? డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తాడు. ఇంకా ఒక సైడ్ చూస్తే మన వెంకీ మామ, ఇంకో సైడ్ చూస్తే బాలయ్య చూసుకుందాం అనేసి. అంటే వీళ్ళని తక్కువ చేస్తున్నాను నేను చెప్పాను, ఎందుకంటే రామ్ చరణ్ కన్నా తోపులు ఇక్కడ. బట్ నాకు అనిపించిన ప్రకారం, అంటే నేను ఫస్ట్ నుంచి రామ్ చరణ్ ఫ్యాన్ కాబట్టి అలా చెప్పాను అంతేగాని నిజానికి చెప్పాలంటే నా మనసులో నా మాట చెప్పాలంటే నాకు రామ్ చరణ్ కన్నా వీళ్ళిద్దరి మీద అభిమానం ఎక్కువ. బట్ నాకు చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ ని చూసి పెరిగా కదా, రామ్ చరణ్ అంటే ఎక్కువ ఇష్టం అని చెప్పా. బట్ బాలయ్య బాబు సినిమా వచ్చిన, వెంకీ మామ సినిమా వచ్చిన, నిజాన్ని చెప్తున్నా అన్న, ఎవ్వరు ప్రతి ముస్లింల దగ్గర నుంచి పిల్లల వరకు ఎవ్వరు మేము చూడము, మేము మాకు ఇష్టం లేదు అనేతో లేరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వెంకీ మామ చేసింది కానీ మన బాలయ్య చేసిన సినిమాలు ప్రతి ఒక్కరు చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యారు కూడా వెంకీ మామని చూసి లేదా బాలయ్యని చూసి. అలాంటి వాళ్ళ సినిమాలన్నీ మనం పక్కకు పడేస్తున్నాం అంటే మన మీద మనమే మెచ్చుకున్నట్టు అవుతుంది. అంటే ఇప్పుడు ఎవ్రీ సంక్రాంతికి కూడా మధ్యలో చిరంజీవి గారు ఉండేవారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వీళ్ళ కాంపిటీషన్ ఉండేది. సో ఇప్పుడు వాళ్ళ కొడుకు వచ్చాడు మధ్యలో, వీళ్ళిద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు. సో ఎట్లుంటది అనుకుంటున్నారు కాంపిటీషన్? అసలు తగ్గేదిలే అన్నట్టు ఉంటది. ఎందుకంటే తండ్రి స్థానంలో కొడుకు వచ్చాడంటే కొడుకు కూడా ప్రూవ్ చేసుకుందామని వచ్చాడు, పక్కా పోటీ ఇస్తాడనేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు కలెక్షన్ల విషయంలో కూడా బ్రో, ఆంధ్రప్రదేశ్ బెనిఫిట్స్ వాళ్ళకి టికెట్ల హైక్ లో పర్మిషన్ ఇచ్చింది, తెలంగాణ ప్రభుత్వం ఇవ్వమని చెప్పేశారు. మళ్ళీ ఇంకొకసారి దిల్ రాజు అడుగుతా అని చెప్పాడు. మరి అడిగితే ఏమైనా ఈ రోజు ఇచ్చే అవకాశం ఉందంటారా? నేను ఒకటి చెప్తా బ్రో, మీరు ఏమన్నా అనుకోండి, అలా టికెట్లు పెంచి కలెక్షన్ కొట్టేదానికి నిజంగా పేరు ఉండదు. మీరు ఏమన్నా అనుకోండి, ఒకప్పుడు ఏ రేట్ లో పెట్టారో ఆ రేట్ లో పెట్టుకొని చూసుకుంటే, నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ పెట్టే వాళ్ళు ఉంటారు, అంటే టికెట్ కి పెట్టిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. అలా రేట్లు పెంచుకుంటూ పోతే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమవుతారని నా ఆలోచన. అందరికి రీజనబుల్ ప్రైస్ ఉండాలంటారు అంతే. ఇప్పుడు ఎలా 250-200 వరకు అయితే ఓకే, మరీ ఓవర్ గా 550, 750 అంటే ఎలా? అంటే ఉన్నోళ్ళు వెళ్తారు బ్రో, లేనోళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు ఉన్నోళ్ళ కన్నా లేనోళ్ళకి చూడాలనిపిస్తుంది. ఎందుకంటే పండగ వస్తుంది, అందరూ చుట్టాలు బంధువులు అందరు వస్తారు, అది కాక పిల్ల తల్లి అందరు ఇంట్లోనే ఉంటారు, అందరు చూడాలనుకుంటారు. కాబట్టి ఒక తక్కువ ప్రైస్ లో పెడితే ప్రతి ఒక్కరు కుటుంబంతో పోయి సంతోషంగా చూసి వస్తారని నేను ఆశిస్తున్నాను అంతే. నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి కదా, గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. ఏ సినిమా విన్ అవుతుంది అనుకుంటున్నారు? నేను ఏది అని చెప్పలేను, బికాజ్ ముగ్గురు స్టార్డమ్ ఉన్న వాళ్ళే, సో ఎవరని చెప్పలేము. సో గేమ్ చేంజర్ ట్రైలర్ గానీ సాంగ్స్ చూసారు, నాకు బాగా నచ్చింది. సో ఎట్లా లుక్స్ గానీ అంతా ఎట్లా ఉంది? చాలా బాగుంది, న్యాచురల్ గా ఉంది. సో
గేమ్ చేంజర్ అంటే నేను అసలు ఆ ట్రైలర్ కి దాన్ని చూసి ఫిక్స్ అయిపోయేది హిట్ మూవీ అని చెప్పి. ఖచ్చితంగా. ఓకే, మరి డాకు మహారాజ్ అండ్ ఆయన గురించి బాలయ్య బాబు గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదు, మనం అంత రేంజ్ ఉండడం కూడా కాదు. ఖచ్చితంగా అది కూడా హిట్ అయింది. ఎట్ ది సేమ్ టైం వెంకటేష్ గారి మూవీ ఉంది, సో అది కూడా ఖచ్చితంగా బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయింది. అనిల్ రావుపూడి గారి డైరెక్షన్, సో కామెడీ అనేది ఫుల్ ఆఫ్ ఉంటుంది. సో ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఓకే, అండ్ శంకర్ గారి మార్కు ఆయన డైరెక్షన్ గాని చూపించే విధానం అంతా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. కొంచెం యూనిక్ గా అనిపించింది, లైక్ సాంగ్స్ ఆర్ క్రియేటివిటీ చాలా బాగుంది. అంటే రామ్ చరణ్ గాంధీ డ్యూయల్ రోల్ అనుకుంటున్నారా, ట్రిపుల్ రోల్ అనుకుంటున్నారా? అసలు అంటే లైక్ ఆ పాస్ట్ అనేది ఉంది, సో ఖచ్చితంగా డ్యూయల్ రోల్ అనేది ఉంటదని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో మొత్తానికి 3 సినిమాల్లో ఏ సినిమా విన్నర్ అనుకుంటున్నారు? నేను చెప్పినా కదా, ముగ్గురు హిట్ అవుతారు. ముగ్గురు సమానం అంటే ముగ్గురు శాతం ఉన్న వాళ్ళే, సో ఎవరు ఏంటని చెప్పలేము. వెంకటేష్ గారు అండ్ బాలయ్య బాబు గారు అండ్ రామ్ చరణ్ గారు, సో ముగ్గురే. సో ఎవరు ఏంటనేది మనం చెప్పలేం. సో అందరూ మూవీ చూడండి, రివ్యూస్ అయితే ఇవ్వద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు, ముచ్చటగా 3 సినిమాలు వస్తున్నాయి. ఈ 3 సినిమాలలో విన్నర్ ఏ సినిమా అనుకుంటున్నారు? రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్? రామ్ చరణ్ పక్కా. ఎందుకని? అంటే శంకర్ గారు డైరెక్షన్, ఆయన మామూలు డైరెక్టర్ కాదు. రామ్ చరణ్ గారు అంటే ఆయన గురించి చెప్పుకోవడం అందరికి తెలుసు, మెగా ఫ్యామిలీ ఆయన లో. అయితే చిరంజీవి కొడుకు, ఓ రేంజ్ లుక్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఈ 3 సినిమాల కంటే విన్నర్ ఎవరంటే నేను రామ్ చరణే. ఓకే, అయితే ఇప్పుడు కలెక్షన్స్ ల విషయానికి వస్తే పుష్ప 2కి ఘోరంగా ఇచ్చారు. ఓకే, అంతా అయిపోయింది. సో ఇప్పుడు తెలంగాణలో మనకు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇయ్యనని చెప్పేశాడు. ఆంధ్రప్రదేశ్ లో అయితే పర్మిషన్ ఇచ్చారు. కొంతమంది ఎందుకు ఇచ్చారో, మరి ప్రజల మంచి కోరుకునే వాళ్ళు ఎందుకు ఇచ్చారని కొంతమంది విమర్శిస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అవును, వాళ్ళ అంటే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత జాగ్రత్తలు తీసుకుంటారు ఎవరైనా సరే. అంటే ఇప్పుడు ఆయన ఏపీలో అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఓ రేంజ్ లో జాగ్రత్తలు అనేది ఎక్కువ పోలీస్ ప్రొటెక్షన్ గానీ ఏం జరగకుండా అవన్నీ ఫస్ట్ చూసుకుంటారు. ఆయన ఇక్కడ చూసుకోలేదు కదా, ఇక్కడంతా ఆయన మీద పాపము బ్యాడ్ ఇచ్చేశారు. కానీ ఏపీ సైడ్ అలా చెయ్యరు. పవన్ కళ్యాణ్ గారు ఓ రేంజ్ లో ఉన్నారు, ఏం జరగకుండా ఉండాలని ఆయన ముందే అనుకొని ఉంటారు. ఇప్పుడు మరి దిల్ రాజు కూడా ఇక్కడ నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా, మళ్ళీ ఒకసారి అడుగుతాను రేవంత్ రెడ్డి అంటారు. అడిగితే ఇచ్చే అవకాశం ఉందంటారా? చెప్పలేము, ఇస్తే మంచిదే. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంకా మేము చూసుకుంటాము, బాధ్యత మొత్తం వాళ్ళు తీసుకొని మేము చూసుకుంటాము, ఏం జరగకుండా మేము చూసుకుంటాము అనే ఇదిగా వాళ్ళు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటది. ఇప్పుడు డాకు మహారాజ్ సాంగ్స్ చూసారా? చూసాను, బాగుంది. సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, గేమ్ చేంజర్ కావచ్చు, మరి ఇవన్నీ చూసిన తర్వాత ఏది బెటర్ అనిపిస్తుంది? నాకు బెటర్ అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారి గురించి చెప్పుకోవాలంటే శంకర్ గారు డైరెక్షన్ లో ఓ రేంజ్ సినిమా ఉంటుంది, అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది, బంపర్ హిట్ అవుతుంది, అది పక్కన పెట్టండి. బాలకృష్ణ గారు గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు బాలకృష్ణ గారు నాకు చాలా ఇష్టం. ఎందుకంటారేమో, నేను రాయలసీమ బిడ్డని. ఆ రాయలసీమ డైలాగ్స్ అనేది ఒక్క బాలకృష్ణకే చెందుతుంది. ఎవరి నోటి నుంచి ఆ డైలాగులు కొడితే అది నేర్పించినట్టుంటది. ఈయన మాట్లాడుతుంటే రాయలసీమ బిడ్డలాగా మాట్లాడుతున్నట్టుంటది. ఆ పవర్, అది ఆ పొగరు అనేది బాలకృష్ణకే సెట్ అవుతుంది. కానీ ఆ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా లాగుంది, అందరు పోయి చూడొచ్చు, అది కూడా హిట్ అవుతుంది. వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే వెంకటేష్ గారి గురించి కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, ఇంకా ఫైట్స్ అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. శంకర్ గారు డైరెక్షన్ లో గ్రాఫిక్స్ చూసిన తర్వాత బాలకృష్ణ సినిమాకి మూవీకి వెళ్ళాలి, ఆయన డైలాగ్స్ వినడం కోసం, ఎంజాయ్ చేయడం కోసం, ఎంటర్టైన్మెంట్. బాలకృష్ణ సినిమా చూసిన తర్వాత అందరూ వెంకటేష్ సినిమాకి వెళ్ళండి, కూల్ గా కూర్చొని. అది 3 సినిమాలు భలే వస్తున్నాయి. సో ఖచ్చితంగా ఈ సంక్రాంతికి మాత్రం పండగ సినిమాల రూపంలో వస్తుంది, పండగ రూపంలో వస్తుంది. మంచి మంచి సినిమాలు, చాలా మంచి సినిమాలు ఇస్తున్నారు ఈసారి. అందరూ మా అభిమానులు మేము పోకూడదు ఆగకూడదు, అందరు ఏం పెట్టుకోకండి, మొన్న జరిగిన గొడవలు పక్కన పెట్టండి, ప్రతి ఒక్క అభిమాని పోయేసి సినిమాలు హిట్ చేయండి, బంపర్ హిట్ చేయండి, ఓ రేంజ్ లో వాళ్ళని తీసుకురండి. ఎందుకంటే శంకర్ గారు కూడా ఈసారి ప్లస్ పాయింట్ కావాలి, మంచి జరగాలి. రామ్ చరణ్ గారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాలి, ఎందుకంటే 2 సినిమాలు ఫ్లాప్ అయినాయి కాబట్టి ఆ సినిమాకి మంచి హిట్ అవుతుందని రామ్ చరణ్ గారు వాళ్ళ మెగా ఫ్యామిలీ సంతోషంగా ఫీల్ అవ్వాలి, నేను అదే కోరుకుంటున్నా. అన్న నమస్తే అన్న. హాయ్ బ్రో. ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి,
డాకు మహారాజ్, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాల్లో ఏ సినిమా విన్ అవుతుంది అనుకుంటున్నారు? సంక్రాంతి విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? సంక్రాంతి విన్నర్ 3 ఖచ్చితంగా 3. ఎందుకంటే అక్కడ శంకర్ గారు ఉన్నారు, ఇక్కడ బాబీ గారు ఉన్నారు, అక్కడ అనిల్ రాపూడి గారు ఉన్నారు. సో ఎవరిని మనం తక్కువ అంచనా వేయొద్దు. సో 3 విన్నాలు కావాలని నేను అనుకుంటున్నాను. ఈ ట్రైలర్ గానీ సాంగ్స్ అవన్నీ చూసిన తర్వాత ఎట్లా అనిపించింది గేమ్ చేంజర్? గేమ్ చేంజర్ శంకర్ గారు అయితే కంబ్యాక్ ఇస్తారని అనిపించింది నాకు. నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి విఎఫ్ఎస్ కూడా, సాంగ్స్ కూడా. మొన్న వచ్చినాక 2 సాంగ్స్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. సో అవి కూడా బాగున్నాయి. సో నేను ఒక 30 మినిట్స్ ఒక 40 మినిట్స్ ఉంటుందండి నేను. సో దానికోసం నేను ఈగల్ గా వెయిటింగ్ నేను. సో అలానే హెలికాప్టర్ షాట్ కత్తి పట్టుకొని వస్తుంటే ఆ థియేటర్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే గూస్ బంప్స్ అని నేను అనుకుంటున్నా. అల్టిమేట్ సీన్. ట్రైలర్స్ కానీ అంటే అసలు ఆయన ఒక క్యారెక్టర్ అనుకుంటున్నారా, డ్యూయల్ రోల్ అనుకుంటున్నారా, ట్రిపుల్ రోల్ సో అనుకుంటున్నారా? డ్యూయల్ రోలే. ఎందుకంటే ఆల్రెడీ శంకర్ గారు చెప్పారు స్టోరీ కూడా. ఇలా ఉంటది, ఇప్పుడు ఐఏఎస్ నుంచి ఒక పొలిటికల్ లీడర్ ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది స్టోరీ అని. అందరూ ట్రిపుల్ రోల్ అనుకుంటున్నారు కానీ ట్రిపుల్ రోల్ ఏం కాదు. ఓన్లీ ఐఏఎస్ ఇంకా సీఎం కావాలనేది వాళ్ళ నాన్న కోరిక. సో దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది గేమ్ చేంజర్. అయితే ఇప్పుడు కలెక్షన్ల విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఇవ్వమని చెప్పేశారు. అవునవును. ఆంధ్రప్రదేశ్ లో పర్మిషన్ ఇచ్చారు ఆల్రెడీ. అవును. సో ఈ రోజు మళ్ళీ నేను ఒకసారి అడుగుతానని దిల్ రాజు గారు అంటున్నారు. అవును. ఒకవేళ అడిగితే ఇచ్చే అవకాశం ఉందంటారా? అడిగితే నాకు తెలిసి అయితే దేవరకు ఎలా టికెట్స్ పెట్టారు ప్రైస్ అలానే పెడతారు. పుష్ప రేంజ్ లో అయితే ఉండదు. అది పుష్ప రేంజ్ ఉండాలంటే ఏపీలో ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు చెప్పారు అక్కడ ఇలా ఉంటదని. సో తెలంగాణలో ఇంకా ఇలా వెళ్తారన్నారు. మరి ఏమిందో తెలియదు. సో దేవర రేంజ్ లో ఉంటే మాత్రం కలెక్షన్స్ అయితే 500 crores అయితే దాటిపోతాయి. ఓకే.